వెల్కమ్ టు ఏపీటీఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం రిలేటెడ్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుందాం. సో, ఈ క్వెషన్స్ ఎస్ఎస్‌సి సీజీఎల్ గాని, ఎస్ఎస్‌సి సీహెచ్ఎస్ఎల్ లేదా ఆర్ఆర్‌బీ, ఆర్ఆర్‌సీ లేదా ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రేడ్ 4 గాని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రేడ్ 4 ఎగ్జామ్స్‌కి యూజ్ అవ్వచ్చు. సో, వీటిలో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. సో, డిస్కస్ చేద్దాం. How many fundamental duties are stated in Article 51A of the Constitution? Answer: 11 fundamental duties are stated in Article 51A of Indian Constitution. Next, according to Article 248 of the Indian Constitution, residuary power is vested with the So, according to Article 248, residuary power is vested with the Parliament. Next, as stated in the preamble of the Indian Constitution, India is a sovereign, socialist, secular, democratic republic. So options lo kuda adugachchu konni combinations ichi. Next, in which year did the right to education come into force as a fundamental right? Answer is 2010 lo. Next, president's rule is declared under which article of the Indian Constitution? So under which article? Article 356. Next, it is believed that fundamental duties have been introduced in the Constitution upon recommendation of which committee? So, a committee parent Swaran Singh Committee. Swaran Singh Committee fundamental duties recommend chesindi. Next, fundamental duties in the Indian Constitution are adopted on the lines of the Constitution of USSR. Now, ipudu Russiadi. Next, which article of the Directive Principles of the Constitution mentions about empowering village panchayats? Article 40. Whose decision is final in deciding whether a bill is a money bill or not? So, evari nirnayamu final andi? The Speaker of the Lok Sabha. Next, the percentage of distribution of revenue from taxes between the center and the state is recommended by. So ఎవరు రికమెండ్ చేస్తారు దీన్ని? ఫైనాన్స్ కమిషన్. సో ఇంకా క్వశ్చన్స్ అడగొచ్చు లైక్ ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏ ఇయర్లో జరిగింది, లేదా ఇప్పుడు కరెంట్లీ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. సో వాటిలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. నెక్స్ట్, under which article of the Indian Constitution is related to promotion of cooperative societies? Which article? Article 43B. Next, what was the objective of Council for Advancement of People's Action and Rural Technology? What was the objective of Council for Advancement of People's Action and Rural Technology? Rural Development. So ఇది ఫుల్ ఫామ్ ఇవ్వకుండా సిఏపిఏఆర్టీ అని ఇచ్చేసి వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సిఏపిఏఆర్టీ, ఎందుకంటే ఈ ఫుల్ ఫామ్ ఇస్తే మీరు ఒకటే ఆల్రెడీ రూరల్ అని ఉంది కాబట్టి గుర్తుపట్టచ్చు. సో అది ఇవ్వకుండా జస్ట్ షార్ట్లో ఇవ్వచ్చు సిఏపిఆర్టీ, వాటి యొక్క ఆబ్జెక్టివ్ అని అడగవచ్చు. నెక్స్ట్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎన్విసేజెస్ ఇట్స్ మెషనరీ ఎట్ నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్, ద ఇండియన్ ఫెడరలిజం ఈజ్ డ్రాన్ ఫ్రమ్. ఫెడరలిజం ఎక్కడి నుంచి మనము స్వీకరించామంటే కెనడా. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద మోతీలాల్ నెహ్రూ చైర్ ద కమిటీ టు ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఏ సంవత్సరంలో? 1928. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్? ఏ ఇయర్లో? 1950. ఇది చాలాసార్లు అడిగారు, సో ఇప్పుడు అడగకపోవచ్చు. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ నీతి ఆయోగ్ వాజ్ ఫార్మ్డ్? సో ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ ఉంది కాబట్టి నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్, సో దాని టైం పీరియడ్, లేదా అది కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ బాడీయా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సో ఇన్ విచ్ ఇయర్ నీతి ఆయోగ్ వాజ్ ఫార్మ్డ్? 1st January 2015. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ దేర్ విల్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఏ ఆర్టికల్ పరంగా? ఆర్టికల్ 63. Under which article of the Constitution of India provides power to the President
ఫర్ ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్స్. సో ఏ ఆర్టికల్? ఆర్టికల్ 123. నెక్స్ట్, under which article of the Constitution of India provides for the creation of GST Council? ఆర్టికల్ 279A. సో జిఎస్టీ కౌన్సిల్ గురించి కానీ, జిఎస్టీ మీటింగ్స్ గురించి కానీ, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది లేదా ఎప్పుడు క్రియేట్ చేశారు, సో దాని హెడ్ ఎవరు లేదా చైర్మన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. లేదా వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీ ఫర్ పర్టికులర్ లైక్ క్లాత్స్ కానివ్వండి, లేదా ఎసెన్షియల్ ఐటమ్స్ మీద, లేదా లగ్జరీ ఐటమ్స్ మీద ఏ స్లాబ్స్ జిఎస్టీ ఉంది అని కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. సో థ్యాంక్ యూ.